అనన్య, వెల్కమ్ టు దావత్ సీజన్ 2. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ దావత్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు వరకు మీరు చేసుకున్న ది బెస్ట్ దావత్ ఏంటి? నువ్వు చెప్పు. రవి మాత్రం నేను ఏం దొరికిపోకుండా చెప్పాలి. పాపికొండల ట్రిప్కి వెళ్ళామండి అందరం. ఇప్పుడు కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పాపికొండల ట్రిప్కి వెళ్ళాం. అక్కడే నైట్ స్టే, న్యూ ఇయర్. అది చాలా బాగా అవుతుంది అనమాట. వెరీ నైస్, వెరీ గుడ్. మొత్తం క్లాస్ అందరం వెళ్ళాం, 56 మంది అందరం. మేము క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, ఒక 9 మెంబర్స్ ఉంటాం. అందరూ ఊరికే ఒక్కడికి కొంచెం జాస్తిగా ఎమోషన్ వచ్చింది. వచ్చేసరికి నాడు పరిగెత్తించి కొట్టినట్టున్నాడు ఆ రోజు ఇంకొకటి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ హగ్ చేసుకొని, రే మామ లేదురా అదిరా ఇదిరా. ఆ రోజు నెక్స్ట్ డేనా? ఆ రోజే మొత్తం విశ్వరూపం చూపించాడు ఆ రోజు. ఇన్ని షేడ్స్ సార్, అసలు మామూలుగా లేదు అది. దాని తర్వాత నుంచి మామిడితో కూర్చొని వాటర్ తాగాలంటే అందరికి కొద్ది తగ్గించు బ్రో. లేదు, ఇప్పుడు అన్ని తగ్గిపోయి, పెళ్ళయింది, US లో జాబ్. US లో వాటర్ తాగుతున్నారు అయితే. మీరు మర్చిపోలేని ఏదైనా ఉందా అలా? నాకేం లేవండి అలాగా. నేను అంత పార్టీ గోయింగ్ పర్సన్ కాదు. సో నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. నేను చెప్తాను, నాకు అలా లైఫ్లో ఏమైనా ఉందా అంటే ఏమో నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు. ఉండొచ్చేమో కానీ గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఉన్నా చెప్పరు. అలా ఏం లేదు, నేను చెప్తాను. జస్ట్ మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో ట్విస్ట్ తప్ప ఏది అడిగినా చెప్తాను. అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో అబ్బా మీరిద్దరు చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఎందుకో కెమిస్ట్రీ బాగా పండిందని కూడా అనిపిస్తుంది. బాగా పండింది. మేము రకరకాలుగా అనుకుంటాం. ఇంకా మూవీ చూసేస్తాం అర్జెంటుగా 25 డిసెంబర్న. అండ్ మలేషియా మూవీ నుండి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వరకు మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ బాగా చేస్తూ వచ్చినారు. అండ్ స్మాల్ బడ్జెట్ మూవీస్, కమర్షియల్ ప్రాపర్ పెద్ద సినిమాలు ఎందుకు చేయట్లేదు మీరు? అంటే రావట్లేదా లేదా మీరు రిజెక్ట్ చేస్తున్నారా? నేను ఎందుకు రిజెక్ట్ చేస్తాను అండి, పిచ్చా నాకు చేస్తాను కానీ రావట్లేదు. వచ్చిన వాటిలో ది బెస్ట్ చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను. మేబీ అందరూ అనుకోవడం కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏమన్నా ఉంటే ఈ అమ్మాయి అప్రోచ్ అయితే బాగా చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఏమో మేకర్స్ని అడగాలి ఆ క్వశ్చన్. నాకు వస్తే నేను మాత్రం 100% చేయాలనే ఉంది. అందుకనే కదా ఇన్స్టాగ్రామ్ యుద్ధం చేస్తున్నాను. అరే నేను బాగానే కనిపిస్తాను, మరి అంత డీగ్లామ్గా ఏముండను అని చెప్పి. బట్ యా, కొంచెం టైం టేకింగ్ ఏమో, హిట్ రావాలేమో మేబీ. అండ్ మీ విషయానికి వస్తే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తర్వాత యూట్యూబ్ సిరీస్, వెబ్ సిరీస్, మూవీస్, అండ్ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా. ఏది బాగా స్ట్రెస్ఫుల్? లక్కీగా ఏది స్ట్రెస్ఫుల్ కాదండి, అంతా ఫ్లోలో మంచిగా వెళ్ళిపోతుంది. ఇన్ఫోస్లో, తను కూడా ఇన్ఫోస్ బై ద వే. ఇన్ఫోస్లో సాఫ్ట్వేర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు కూడా ఇట్ వాస్ ఫన్. అండ్ కంపెనీ కూడా ఇట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంటుంది కదా. చాలా బిందాస్ లైఫ్ కదా, క్యాంపస్ లో అనిపిస్తుంది హ్యాపీగా. ఏదో ఆఫీస్ కి వెళ్తున్నట్టు అనిపిదు అన్నమాట, ఏదో కాలేజ్ క్యాంపస్ కి వెళ్తున్నట్టు. అందరు ఫ్రెండ్స్ కూడా మన ఏజే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చాలా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు. అసలు మామూలుగా కాదు. 31st అయిపోగానే ఫస్ట్ కి సాలరీ ఎప్పుడు డిపాజిట్ అవుతుంది? ఎలా అనిపిస్తుంది ప్రోగ్రెస్ మీకు అండ్ ద గ్రోత్? గుడ్ అండి, నైస్. అంటే ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బో బాగానే ఇదేమరా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అంత బాగా జాబ్ చేస్తున్నాడు, నువ్వు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు రవి? నేను అనుకోలేదు, అలా విధి అలా తీసుకొచ్చేసింది అనమాట. కానీ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అడిగారు, దే వాంటెడ్ మీ టు ప్లే ద లీడ్. ఊరికే చేసినప్పుడు ఇన్ఫీలో అవే ఎక్కువ ఉంటాయి తెలుసా. నాకు కూడా ఫస్ట్ టైం అలానే జరిగింది. క్లబ్స్ అవి ఉంటాయి అనమాట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ నడుస్తూ ఉంటాయి, చాలా నడుస్తాయి. సో మ్యూజిక్ క్లబ్ లో ఉండేవాడిని నేను. మ్యూజిక్ క్లబ్ లో ఏదో పర్ఫార్మెన్స్ లో ఎప్పుడో నేను పర్ఫార్మ్ చేసినప్పుడు ఆన్సర్ అయ్యాక పాట అయ్యాక ఆన్సర్. ఇప్పుడు నర్వస్ చేసేస్తున్నారండి. ఇప్పుడు అసలు మీరు నర్వస్ అవడానికి ఏముందండి రీజన్? ఇక్కడ మీరు ఎంత లక్కీ తెలుసు, ఇద్దరు అందమైన అమ్మాయిల పక్కన అలా కూర్చొని మాట్లాడడం అనేది. ఇది ర్యాగింగ్ లో ఉంది మీ ఇద్దరు. ఒక డైరెక్టర్ చూసి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నారు. సరే ఊరికే సరదాగా చేద్దామని చేసాం. లక్కీగా అది వర్కౌట్ అయింది, నాకు కూడా మంచిగా అనిపించింది. దాని తర్వాత అందరూ వచ్చి మెచ్చుకోవడం ఎవరికి నచ్చదు, టెన్షన్ అండ్ ఆల్. తర్వాత ఇట్ టుక్ ఆఫ్. ఇంకా అక్కడి నుంచి తిరిగి చూడలేదు. అలా ఒక స్టేజ్లో జాబ్ మానేసి అందులోకి వెళ్ళి. నైస్. సో ఇప్పుడు ఫర్ ఎవర్ ఇంటూ యాక్టింగ్ ఏనా? యా యాక్టింగ్ అండ్ ఐ ఆల్సో మేక్ ఫిల్మ్స్.
రైట్ అండ్ డైరెక్ట్ లిటిల్. ఓ చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఒక సింగర్, ఒక రైటర్, డైరెక్టర్. ఏదో ట్రై చేస్తున్నామండి అంతే. మరి అంత వినయంగా మాట్లాడకండి. సరే, పాట పాడండి. పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు, నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా. ఓ ఓ నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రవి, చాలా బాగా పాడావు. అవునా? అవును, అంత బాగా పాడావంటే నాకు పాడుతున్నప్పుడు ఎంతమంది అమ్మాయిని పడేసావు ఈ పాటతో. కరెక్ట్. నేను కూడా అదే ఇమాజిన్ చేసుకున్నా. బేసికలీ ఇన్ఫీ స్టేజ్ మీద వెళ్ళి సాంగ్ పాడిన తర్వాత అమ్మాయిలందరూ వచ్చి మాట్లాడి చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ఎందుకు లేదులే, మమ్మీ స్కిప్ చేసేస్తుంది. ఆ మమ్మీ అన్నీ చూసేస్తుంది. అవునా? ఆంటీ ఈ ఒక్క ఎపిసోడ్కి ఈయన మీ కొడుకు కాదు, ఒక్క అమ్మాయినైనా పడేయలేదు నువ్వు, పడేసే ప్రాసెస్ని పాట పాడలేదు నువ్వు. ప్రాసెస్లో ఇలా పాడలేదు, కానీ పాడిన తర్వాత పాడా. నాకు ఇంటర్వ్యూలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని రోస్ట్ చేసినట్టుంది కదా, అద్భుతంగా ఉంది అనన్య. భలే హ్యాపీగా ఉంది కదా మీకు. చాలా. ఒక అమ్మాయిని పడేయాలి, మంచిగా చూసుకోవాలి అని అంటే ఎలాంటివి పాటించాలి రవి? అవి నాకు ఎలా తెలుస్తుంది? చాలా ఎక్స్పీరియన్స్ రవి, చెప్పే. ఈ సినిమాలో మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎన్ని పెట్టారు? రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒకటి, అనన్యాని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక విజువల్ వస్తుందండి, ఒక ఫీల్ వస్తుంది, కళ్ళల్లో స్పార్క్ వస్తుంది, అదంతా. అది సరే అప్పుడు మనం అలాగే కదా చూసేవాళ్ళం అని ఆలోచించి. అయితే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే అనన్యని చూస్తున్నప్పుడు ఎలాగో ఫీల్ రావట్లేదు, ఫీల్ తెచ్చుకుంటాను అన్నట్టుంది. అలా అనొచ్చారు అవి, పక్కనే కూర్చున్నాను. ఇప్పుడు నేను లేదననే నేను చూస్తే నాకు చాలా ఫీల్ వచ్చింది అని చెప్తే అది ఇంకో రకంగా వెళ్తుంది. అలా కాకపోయినా సరే, అనన్యని చూసి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది, ఆ ఫీల్ వచ్చింది, అది నాకు ఆటోమేటిక్గా నా కళ్ళలోంచి బయటకు వచ్చిందని చెప్పొచ్చు కదా. అది చెప్పలేవా నువ్వు? ఆ మాత్రం చేయలేవా కో యాక్టర్ కోసం? శరత్ గారు ఏంటండి ఇది? అండ్ మీ లైఫ్లో ఏదైనా ఒకటి మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తే రియల్ లైఫ్లో ఏం ఇన్వెస్టిగేట్ చేస్తారు? బేసిక్లీ ఇప్పుడు మన కాలేజ్ డేస్లో ఉంటాయి కదా, ఒక ఇందాక మాట్లాడుకున్న టాపిక్ లాగా మేబీ ఇదే మాట్లాడడం కానీ నాకు ఇదే బుర్రలోకి వచ్చిందేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ పడేయాలని ట్రై చేస్తాడు, బేసికల్లీ లాస్ట్లో పడేస్తాడు, కానీ అటు సైడ్ వేరే స్టోరీ నడుస్తుంటుంది కదా. సో నాకు అది ఇన్వెస్టిగేట్ చేయాలని ఉంది. అంటే నేను చాలా మంది అబ్బాయిలు అబ్జర్వ్ చేసా అది. అంటే ఎస్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్ ఇటు సైడ్ ఒక స్టోరీ నడుస్తుంటది, ఏ ఒక స్టోరీ, బి ఒక స్టోరీ, సి, అలా చాలా స్టోరీలు వాళ్ళ చుట్టూ నడుస్తూ ఉంటాయి. అందరు అమ్మాయిలేనా? ఇక్కడ మధ్యలో పాయింట్ 1 అనేవాడు ఒక్కడే అబ్బాయి, చుట్టూ ఆల్ఫాబెట్స్ అందరూ అమ్మాయిలు అనమాట. సో అలా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా పడేస్తున్నారు, ఇంతమంది ఏంటి అన్నది తెలుసుకోవాలని ఉంది నాకు. కదా, చాలా ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అలానే ఉన్నారు. మా మూవీలో కూడా ది సేమ్ ప్లాట్, అంటే ఒక స్టోరీని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో 7 మెంబర్స్ మధ్య నడుస్తుంటుంది కదా. అలా కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, మన ఇద్దరం మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న 7 మెంబర్స్కి. సో ఆ సిచ్యువేషన్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని తెలుసుకుంటూ వెళ్తుంది అనమాట. సేమ్ సిచ్యువేషనే, కానీ ఒకరికేమో ఇది ఇద్దరు అమ్మాయిలు కలిపి రవిని ఆడుకుంటున్నారు అనిపిస్తారు, ఒకరికేమో అనన్య ఎంత బాగుంది అని అనిపిస్తుంది, ఒకరికేమో హరియానా బాగా యాంకరింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఆ స్టోరీస్ నుంచి అట్లా పర్స్పెక్టివ్. లాస్ట్ వన్ బాగా నచ్చింది. సో మీరెవరికి పడిపోయారు అలా? చెప్పాను అది.
మిస్టేక్ చెప్పేసానండి. అది నేనని కాదు, నేను జనరల్గా ఊరికే చూసిన స్టోరీస్ గురించి చెప్తున్నాను. అస్సలు చెప్పదండి. ప్లీజ్ చెప్పండి, మాకు తెలుసుకోవాలి. కాలేజ్ లవ్ స్టోరీ ఆ టైంలో అంతే. ప్లీజ్ వాళ్ళు ఎలా పడిపోయారో చెప్పరు. నేను ఎలా పడిపోయానా, అప్పుడు నేను చాలా స్టూడియస్ అనమాట, ఫుల్గా చదువుతూ ఎప్పుడు ఉండేదాన్ని. నాకు అలా ఇంట్రోవర్ట్గా ఫుల్గా చదువుతూ ఉండి, అంటే ఎవరి వైపు చూడని అబ్బాయి నా వైపే చూసాడన్న ఫీలింగ్లో పడిపోయాను నేను అప్పుడు. అందరి చూపు తన వైపు, తన చూపు నా వైపు. ఎగ్జాక్ట్లీ. బట్ డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్, నేను పెళ్లి చేసుకోవాలి, హస్బెండ్? యా, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఎప్పుడు అయినా. అది చిన్నప్పటి నుండి నాకు అలా ఒకటి ఉంది. కానీ ఒక్కసారి మనం కరియర్ గోల్స్ అని పెట్టుకున్న తర్వాత అది ఎందుకో తెలియకుండానే బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోదు. ఓకేలే చూసుకుందాంలే, ఫస్ట్ అయితే ఈ ఫిల్మ్ చేయాలి, ఈ ఫిల్మ్ హిట్ అవ్వాలి, లేకపోతే ఈ రోల్లో బాగా కనిపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ లేదు అంటే షూట్ టైంలో ఓకే ఈ షూట్కి ఇలా లుక్స్ అలా కనిపించాలి, లేకపోతే నెక్స్ట్ ఇది ఉంది, ఇది కొంచెం కాంప్లికేటెడ్ సీన్స్ ఇలా చేయాలి. సో ఎప్పుడు అది కాన్స్టెంట్గా అది రన్ అవుతూ ఉంటుందేమో బుర్రలో. సో అది ఎప్పుడు మ్యారేజ్ కానీ అనేది ఎప్పుడు బ్యాక్ సీట్లో ఉండిపోయింది అనిపిస్తుంది. మరి ఇంట్లో నుండి దొబ్బులు ఉండవా, అంటే ఈ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలని? చేసి పెట్టి 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 వాళ్ళకే విసుగొచ్చింది. ఇంకా మా తాతగారు అంటారు, అంటే మా అన్న నాకంటే ఒక 3 years పెద్ద, తను పెళ్లి చేసేసుకున్నాడు, ఇంకా ఇది ఎలాగో చేసుకోవద్దులే అని చెప్పేసి. సో అప్పుడు మా తాతగారు మొన్న రీసెంట్గా అంటున్నారు, అన్న పెళ్ళి ముందు స్టార్ట్ చేసావు, పెళ్ళి కూడా అయిపోయింది, ఇంకా నువ్వు మాత్రం చేసుకోవట్లేదు అని చెప్పి. సో వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది బేసిక్లీ. ఏముందిలే, టైం వచ్చినప్పుడు అయిపోతుంది, అంతే అంత కష్టపడ్డాం. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు బాలీవుడ్ వెళ్తున్నారు, అక్కడ మూవీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ. నో హైదరాబాద్ టు ముంబై. అది గ్రోత్ అంటే. సో మాకు చెప్పొచ్చు కదా ఏంటి ఆ ప్రాజెక్ట్, ఎలా ఉండబోతుంది? ఆ ప్రాజెక్ట్ అది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. పీరియాడిక్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఒక ఎలా అంటే ఒక ట్రైబల్ గర్ల్ వాళ్ళ ట్రైబ్ కోసం ఒక కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి వాళ్ళ ట్రైబ్ మొత్తంలో. సో దాని నుంచి ఎలా బయటపడి చేసింది అని ఒక స్టోరీ. చాలా మంచి స్టోరీ, చాలా మంచి లైన్. అండ్ ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే లైన్ అది. ఇప్పుడు మన కేరళ ఫైల్స్ లాగా, లేకపోతే అట్లాంటి కైండ్ ఒక ఇండియా మొత్తాన్ని ఒక కనెక్ట్ చేసే లైన్ లాగా ఉంటుంది. సో మంచి స్క్రిప్ట్, మంచి ఫైట్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ టు గెట్ రిలీజ్డ్. మేబీ నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో. సో ఏంటి ఫైటింగ్లో అవన్నీ కూడా నేర్చుకున్నారా మీరు? కొంచెం ఐఎమ్ ట్రైయింగ్. ఓకే, చాలా బిజీ ఉన్నారు భయ్య మేడం. అసలు ఇంత బిజీ స్కెడ్యూల్ లో మన దావత్కి రావడం అనేది మన అదృష్టంలో అయ్యో ఇంకా చాలు మీ ఇద్దరు కలిసి పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అవ్వాలి. బాంబే వరకు వెళ్ళారు కాబట్టి ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను వచ్చి అక్కడ ఒక ఇంటర్వ్యూ చేసుకుంటాను. తప్పకుండా మన ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం హిందీలో. ఆతి तो हम बॉम्बे जाएंगे, इंटरव्यू करेंगे और प्रमोशंस करेंगे, झंडा पातेंगे. झंडा पातेंगे. అనన్య గారు, మీరు ఇప్పటివరకు బోల్డ్ అని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వాటిలలో మీకు బాగా ఇరిటేట్ చేసే క్వశ్చన్ ఏంటి? చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు ఎందుకు ఎప్పుడు పర్ఫార్మెన్స్ కూడా కాదు, ఏంటి విలేజ్ గర్ల్ రోల్స్ వస్తాయి అని చెప్పేసి అడుగుతారు కదా. అరే నాకు ఛాన్స్ లేదు, ఉంటే చేస్తాం కదా, అది అందరికీ తెలుసు కదా. మీరు కూడా అడిగారు లేదు కదా. లక్కీగా నేను అడగలేదు. అప్పుడు నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బికాస్ అనుకుంటే చేస్తాం కదా ఎవరైనా. ఇప్పుడు ఎవరికండి సీతారామంలో సీత లాంటి రోల్ చేయాలని ఉండదు, వస్తే ఎవరైనా చేస్తారు కదా. సో మీరు మీ యాక్టింగ్ కోసం, మూవీస్ కోసం సాక్రిఫైస్ చేసిన వన్ థింగ్ ఏదైనా ఉందా? ఫ్యామిలీ అండి, మెంటల్ పీస్, ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళకి ఇంకా దే ఆర్ నాట్ ఫైన్ విత్ మీ యాక్టింగ్, ఈ మూవీ ఫీల్డ్లో ఉండడం, ఇట్స్ నాట్ గుడ్. సో మా పేరెంట్స్తోని అంత బాండ్ సరిగ్గా ఉండదు అనమాట. దానివల్ల ఓకే, అది ఇంకా తప్పదు. మరి మీ మదర్ అన్నీ చూస్తారన్నా? చూస్తారు, కాకపోతే ఇట్స్ నాట్ ద సేమ్. ఇప్పుడు నేను వేరే జాబ్ చేస్తున్నా, యా, అంటే సమ్హౌ మై మామ్ ఇస్ స్టిల్ అ లిటిల్ హ్యాపీ. ఓకే, కంపేర్ టు యువర్ డాడ్. అంటే వాళ్ళు లోపల హ్యాపీగా ఉన్నా లేకపోయినా సరే బయట మనతో ఉండే విధానం మారిపోద్ది అనమాట. సో అది ఏదైనా ఎంతైనా హిట్ వచ్చేంత వరకే రవి. హిట్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ యునో విల్ బీ. 2024లో మీ పర్సనల్ లైఫ్లో ది బెస్ట్
3 హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటో చెప్పండి. అంటే నాకు కెరీర్ వైజ్గా చాలా బాగుండిందండి ఇయర్. అంటే మా తంత్ర రిలీజ్ అవ్వచ్చు, పొట్టెలు ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కావచ్చు, కెరీర్ వైజ్గా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మేబీ ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి రాలేను అని అనుకున్నాను నేను. బట్ ఐ గోట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. లైక్ ఐ థాట్కి ఐ విల్ నెవర్ బీ హ్యాపీ, ఇంకా మంచిగా ఉండలేనేమో అని అనుకున్నాను. బట్ 2024 స్టార్టింగ్ నుండి లైక్ మంచిగా ఉండటం ఎలా అంటే వితౌట్ ఎనీథింగ్ ఐ కెన్ బీ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అనేది ఎలా ఉండాలని నేర్చుకున్నాను. లైక్ ఎవ్రీడే ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. థాట్స్ ఎలా పెట్టాలి, లేకపోతే ఓన్లీ ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఫీల్డ్ అనేది చాలా యూనో లోన్లీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకున్నా, మీ జర్నీ మీతో పాటు మీ ఫ్రెండ్స్ వచ్చేసి సేమ్ జర్నీ చేయరు కదా. అంటే ఈరోజు ఈ దావత్ షో మీరు ఒక్కళ్ళే చేస్తారు. అది సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక 10 మంది చుట్టూ ఉంటారు, కానీ ఇది ఒక లోన్లీ ప్రాసెస్. డైలీ మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి. మేబీ మన టీం కానీ మన వర్క్ కానీ మనం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఏది అనుకున్నా కూడా మనం ఒక్కళ్ళమే చేయాలి కదా. సో ఆ ప్రాసెస్లో ఎవ్రీడే ఎలా ఉండాలి, ఎలా ఒక్కళ్ళమే చూసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అండ్ ఏదైనా లో ఉన్నప్పుడు మనమే ఎలా బయటికి రావాలి, లాంటి థింగ్స్ అని నేను పర్సనల్ గ్రోత్ చాలా వచ్చింది నాకు ఇయర్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఐ కెన్ బీ హ్యాపీ విత్ అంటే సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని పర్సనల్ లైఫ్లో ఏదైనా జరగని నేను ఎలా కంటెంట్ లైక్ పీస్ఫుల్గా ఎలా ఉండాలి నాతో నేను అన్నది నేర్చుకున్నాను. అది నాకు చాలా పెద్ద రియలైజేషన్ ఇయర్ నాకు. జస్ట్ టు నో, వాజ్ ఇట్ బ్రేకప్ ఆర్ సంథింగ్ లైక్ దట్? బ్రేకప్ లేదు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. అంటే అది బ్రేకప్ అంటే ఐ కెనాట్ సే ఇట్ లైక్ ఇట్స్ ఓకే ప్రాపర్ రిలేషన్షిప్ నడిచింది, సడన్ గా కట్ అయిపోయింది, బ్రేకప్ అని కూడా ఏం లేదు. మేబీ ఇట్స్ ఎ సిచ్యువేషన్షిప్, ఐ డోంట్ నో. చాలా వర్డ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. మేబీ ఇట్స్ But was it hard? Was it hard coming out of it? It was really hard. Oh my God. I thought like, okay, నాకు ఎప్పుడు అంత హార్డ్ సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు జరగలేదు లైఫ్లో. సో ఐ థాట్కి ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ హార్డ్. ఒక 6 months అయితే ఓ మై గాడ్. అంటే నేనేమనుకున్నాను తెలుసా, ఇంకా అసలు ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో, ఇలానే అయిపోతుందేమో లైఫ్, అందరిది ఇలానే ఎండ్ అయిపోతుందేమో, అలా ఒక సిచ్యువేషన్ అనిపించింది నాకు. కానీ దాని తర్వాత స్లోలీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను నిజంగా అది చెప్పాలని అనుకున్నాను. అంటే ఎందుకంటే నా ఫ్రెండ్స్లోనే నేనే చాలా మందిని చూస్తున్నాను ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఇది రిలేషన్షిప్ అని కూడా చెప్పలేము. ఇలా బయటికి ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అని అనుకున్నప్పుడు 1 day at a time తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. అంటే ఈరోజు ఈ మినిట్ ఆ థాట్ రాకుండా ఉంటే చాలు, ఆ పర్సన్ థాట్ రాకుండా, లేకపోతే ఆ పర్సన్కి ఫోన్ చేయకుండా ఈ 1 hour ఉండగలిగితే చాలు. లేకపోతే అట్లా చిన్నగా పెట్టుకుంటూ 1 day 2 days అలా మారిపోతుంది అనుకుంటా లైఫ్. నాకు అది చాలా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే మన మైండే అండి మన ఎనిమీ. అంటే మన మైండ్ లైక్ ఏదన్నా ఒకటి థింక్ చేస్తున్నప్పుడు అరే ఇది కావాలి అని అనుకున్నా మన బ్రెయినే చెప్తుంది, వద్దు అని అనుకున్నా మన బ్రెయినే చెప్తుంది. సో మన బ్రెయిన్తో మనతో ఎక్కువ ఎంత మాట్లాడుకుంటే అంత హెల్ప్ అవుతుంది. ఈ 2 అయితే చాలా హెల్ప్ అవుతాయి ఎవరికైనా. Very nice. So proud of you. Thank you. Glad you came out of it. I'm super happy. అసలు 2024 ఎవరైనా అడిగితే నాకు అంటే కెరియర్ వైజ్గా ఏదంతా పక్కన పెడితే ఫ్యూచర్లో ఏం జరిగినా ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది ఈ ఇయర్. అది చాలా హ్యాపీ. ఒక మంచి క్వశ్చన్ ఇప్పుడు నీకు. డన్, థ్యాంక్ యూ. ఇది మంచి క్వశ్చన్ అంటే ఇప్పుడు దాకా అడిగిన క్వశ్చన్లు ఏంటి? కొద్ది బాధాకరం పాపం. ఎంత ప్రాబ్లం ఉంటుంది తెలుసా, ఒక దిక్కు భయ్య ఈరోజు దావత్ అయితే లేదు భయ్య, కూడా అవుతుంది. You look so damn hot and really good actually చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో నీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ ది మోస్ట్ నాటియెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాటియెస్ట్ అంటే ఐ స్టిల్ రిమెంబర్ స్టార్టింగ్లో నేను ఇంకా అప్పటికి ఎక్స్పోజింగ్ అదంతా ఏముండ కొంచెం షైగా ఉండే కాలంలో ఆ టైంలో నేను ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు, నేను కార్లోంచి దిగుతున్నాను, ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యామ్ మీ నడుము చాలా బాగుంటుంది మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అది నాటీ అనిపించింది, బాగా అనిపించింది. ఐ ఫెల్ హ్యాపీ అప్పుడు. సో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మస్తు షేడ్స్ ఉన్నాయి
కెమెరా నీలో రౌండ్ ఏంటంటే నిజంగానే మనలో ఉన్న షేడ్స్ అన్నీ బయటకు వస్తాయి. డంషలాడ్స్ ఇది. మేము మీకు కొన్ని వర్డ్స్ ఇస్తాము, మీరు ఎనాక్ట్ చేసి అవతల వాళ్ళకి కన్వే చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి విల్ స్టార్ట్ విత్ రవి. ఫస్ట్ది అమ్మాయి సూపర్ ఉంది. ఇది సినిమా మూవీ నేమ్సా లేకపోతే జస్ట్ వర్డ్సా? మాట్లాడకూడదు. హైపర్బోలా. కసి వద్దు. హైపర్బోలా ఎక్కడి నుంచి వచ్చి? బాగున్నారు, సెక్సీగా ఉన్నారు, హాట్గా ఉన్నారు. అబ్బాయిలు ఏమంటారు అని నడుము ఎక్కడ చేయించింది. డైలాగ్స్ చెప్తున్నా. చేస్తారా? డైలాగ్స్ ఉంటాయి కదా ఇట్లా. అబ్బాయి కత్తిలా ఉంది. ఇంకేముంటాయి దానికి? కత్తి. నెక్స్ట్ అమ్మాయి కత్తిలా ఉందా? కత్తిలాంటి అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలు, నేను అమ్మాయి. పార్ట్స్ లేవు. కత్తి అమ్మాయి. కత్తి ఒకటి ఉంది. కత్తి ఉంది కదా. 3 words. ఫస్ట్ వర్డ్ కత్తి. కత్తి తర్వాత వర్డ్ చెప్పాలా? లాస్ట్ కత్తి లాంటి ఫిగర్. సాంగ్ పాట. సాంగ్ బల్బ్స్, మెరుపులు. ఏం లేదు, కనిపించట్లేదు. చీకటి. వాట్ చీకటి? మొత్తం డిస్టర్బ్ చేసింది హరియానా. ఇప్పుడు తనే చెప్పాలి నాకు. సారీ ఇప్పటి వరకు నా బ్రెయిన్ చాలా బాగా షార్ప్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు తెలియదు, సారీ. కళ్ళు తీస్తాం, కనిపించట్లేదు. మస్క చీకట్లు. మసక చీకట్లు. నువ్వు ఉన్నావు. అబ్బాయి పడుకుతున్నాడు చలికి. స్వెటర్ వేసుకో. I got it. టీమ్ అన్న సేమ్. వాట్ ఇస్ దిస్? కానీ కాదా? తప్పదురా. అయ్యా. గుడ్డు ఆమ్లెట్. తినగానే సూపర్ అనిపిస్తుందా? స్పూన్తో తింటామా? నైట్ టైము చలి ఉన్నప్పుడు తింటామా? అబ్బాయిలు తింటారా ఎక్కువ? మరి ఎందుకు అబ్బాయిలు అని చెప్పావు ఇందాక? నైట్ టైం ఏం తింటావు? మామూలుగా ఐస్ క్రీమ్ తింటా. బిర్యానీయా? బిర్యానీ స్పూన్ తో ఎందుకు తింటారు? నేనే ట్రై చేస్తాను. సూపర్. నేనే ట్రై చేస్తాను. దోశ. I'll explain the process of making it. మాట్లాడేసేయండి, ఇంకా మొత్తం పేరు కూడా చెప్పేసేయండి. అదే కదా. I'll explain the process. మేము మాట్లాడకూడదు, మీరు మాట్లాడేచ్చు అంట. ఓకే. ఏంటి కడాయి పెట్టావా దాని మీద? కడాయిలో ఏం వాటర్ వేసావు? ఉప్పనా? వాటర్ వేసావు ఫస్ట్. ఆయిల్ వేసావు. ఆయిల్ కొంచెం స్పూన్తో వేస్తారు. నీకో ముద్ద నాకో ముద్ద అలా. బోండాలు ఇంకా ఏముంటాయి? చిన్న బోండాలు ఉంటాయి, పునుగులు. ఇంకేముంటాయి వాటిలో? ఊరిని మంచూరియనా? బోండా లాంటి చిన్న రౌండ్. మాట్లాడకూడదు. ఇంకా డెస్వర్కి ఎప్పుడు వెళ్తాను నేను? వెళ్తాను ఇవాళ. ఏంటిది? కునాఫానా? కునాఫా లాంటి స్వీటా? స్వీటా హాట్ చెప్పండి. స్వీటా? కునాఫా లాంటి స్వీటా? స్వీట్ మిఠాయి. అక్కడ పూర్ణం రౌండ్ గా ఉండే స్వీటా? ఇప్పుడు చూపిస్తాను స్వీట్ అని నేను చెప్పాక. అక్కడ స్వీట్ ఉందా? నేను స్వీట్ చూపించట్లేదు. వాళ్ళిద్దరిని చూపిస్తున్నా. స్వీట్ ఆ కలర్ ని చూపిస్తున్నాను. బ్లూవా? అక్కడ అంత బ్రౌన్ ఉంటే బ్లూ ఒకటి ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే నీ చెయ్యి బ్లూ వైపు వెళ్ళింది. బ్రౌన్ ఇక్కడ కూడా చూపించవచ్చు కదా, ఎందుకు పైన? బ్రౌన్ కలర్ లో ఉంటుందా? బ్రౌనియా?
కాదు మీ అందరికీ తెలుసు కదా స్వీట్ ఏంటో. గులాబ్ జామున్. ఈ మధ్య తినట్లేదారా నువ్వు? నేను అబ్బాయిలు అని చెప్పినప్పుడు మీకు వెలిగిందని ఎందుకన్నారు? నాకు అప్పుడు గులాబ్ జామున్ వెలిగింది. ఎందుకు వెలిగింది? అరే నాకు ఇట్లా రౌండ్ సరే ఈమెకి వెళ్ళింది ఓకే, నాకెందుకు, నేను అంత తిన్నది నాకెందుకు చెప్పాలి? అసలు నా బుర్ర అక్కడి వరకు వెళ్ళదు. డైలాగ్స్ ఉన్నాయి కదా. అసలు నా బుర్ర ఎక్కడికి వెళ్ళలేదు ప్రామిస్. నేను ఇంతక ఆన్సర్స్ చూసాను, ఒకటి రెండు గుర్తుంటే అన్నాను కదా. కాదు, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఓన్లీ అబ్బాయి అన్నప్పుడు రియాక్షన్ ఎందుకు ఇచ్చావు అన్నది మా క్వశ్చన్. నేను అబ్బాయిలను ఇలాగానే నాకు గుర్తొచ్చింది అని చెప్పాను. తెలిసి తెలియకుండా ఇరికేది ఇలా. సరే నెక్స్ట్ దా. Now it's your turn. యువర్ టర్న్. గుర్రం. గుర్రాన్ని ఇంకేమంటారు? హార్స్. సెకండ్ హార్స్. వాటర్. స్విమ్మింగ్ పూల్. నది. సముద్రం. సీ హార్స్. 7 సముద్రాలు దాటి గుర్రం. అంటే వాట్ ఇస్ దిస్? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? వాట్ ఇస్ ఇట్? చెప్పగలిగితే ఇండియా మ్యాప్. అమ్మాయి అరబిక్ హార్స్, అరేబియన్ హార్స్. అంటే అక్కడి వరకు వెళ్ళట్లేదు. మొత్తం అరేబియన్ వర్డ్స్ చెప్తుంది, మ్యాప్ చెప్తుంది, ఎక్కడికి ప్రపంచం తెలియదు. ఇలా అనగానే ఎలా అంటే అమ్మాయి కాకపోతే నేను అంటున్నదే ఎంత బాగా ఫుల్ బాటిల్ కాదు. ఇందాకేదో డాన్స్ వేసాది, బాగుంది. పోల్ డాన్స్. ఎగ్జాక్ట్లీ తెలుసు. ఆ మూమెంట్ బాగుంది. విల్లు. బాణం. 2 words రెండోది బాణం. ఫస్ట్ది హర్యానా వేసిన బాణం. ఎలా చెప్పాలి? బాణం. రామబాణం. ఇంకేం బాణాలు? కిస్. ప్రేమ బాణం. వలపు బాణం. బాణం ఎలా ఉంటుంది అసలు? మన్మథ బాణం. ఎగ్జాక్ట్లీ. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇస్ దిస్ వలపు బాణం. ఉంటదా అలా? తెలీదా వలపు బాణం అంటే? వెన్ యూఆర్ మిస్సింగ్ సమ్వన్, దట్ ఈస్ వెన్ యూ కాల్ యువర్ ఇన్ వలపు బాణం. అవును, నిజంగా చెప్తున్నావు అది? ఆమె నమ్మింది కదా. సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ లో విన్నర్ మాత్రం అనన్యానే. థ్యాంక్ యూ. కాదు, గులాబ్ జామ్ అంటే ఇలా స్పూన్ లో తింటారంట. నేను అప్పటి నుంచి స్పూన్ లో తినే స్వీట్ ఏంటని ఆలోచిస్తున్నాను. స్పూన్ తోనే కదా గులాబ్ జామున్ తింటారు కానీ ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఏదో స్వీట్ అంటే ఐస్ క్రీమో డబుల్ కా మీటానో అలా అనుకుంటాం. ఫస్ట్ గులాబ్ జామ్ వరకు వెళ్ళదు. అప్పుడు స్పూన్ అబ్బాయిలు అన్నప్పుడు ఈమెకి వెలిగింది కదా. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆగమాగం. ఈ రౌండ్ లో ఏంటంటే మేము మీకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే కొన్ని మీమ్స్ ఇస్తాము. మీ లైఫ్ లో మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది నాతో చెప్పండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? అంటే నేను కాదు, మీరు మీలాగా చెప్పారు. అంటే అది అదే మా నీస్ ఉంటుందండి మా ఇంట్లో. ఆమె అసలు నేనేమి కాదు అన్నట్టు నాతో అబద్ధాలు ఆడుతూ ఉంటుంది. అసలు అంటే ఏదైనా చిన్న వర్క్ గురించి, చదువు గురించి అయినా దేని గురించి అయినా తక్కువ అబద్ధం ఆడేస్తుంది. ఇలా అబద్ధం ఆడంగానే నా ఫీలింగ్ అదే అనమాట. ఏంటంటే నేను మరీ అంత ఎదలా కనిపిస్తున్నాను నీకు. కరెక్టే, అలాంటి టైంలో అనిపిస్తుంది. నాది కూడా సేమ్ ఆన్సర్. ఎవరైనా అబద్ధం చెప్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది కదా. ఇండస్ట్రీలో కామన్ గా మీకు ఎప్పుడైనా అనిపించిందా? కామన్ గా అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదా టీమ్ స్టాఫ్. అంటే జనరల్ గా అంటారు కదా, మేడం మీకోసం ఇంతసేపు వెయిట్ చేశాక మేడం అంటారు. నాకు తెలుసు నాకు అంత సీన్ లేదు, వాళ్ళు ఊరికే చెప్తున్నారు అని. అప్పుడు అనిపిస్తుంది నా కోసం ఆగేంత సీన్ లేదండి అని. పెట్టారుగా నోట్లో పెద్ద ముద్ద,
ఊరికే ప్రాంక్స్ చేస్తున్న టైంలో అనిపిస్తుంది ఎవరైనా ప్రాంక్స్ చేస్తున్నప్పుడు, అంతే కదా. ఐ థింక్ ఫస్ట్ బ్రేకప్ అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా వైపు చూస్తున్నాడు కదా, నా వైపు ఒక లుక్ ఇస్తున్నాడు. ఆవిడ నన్ను అన్నదా చెప్పేలా చూసాను అంతే. ట్రై చేసా రియాక్షన్ ఎలా వస్తుందని. మా టీంలో మా మేనేజర్ ఉంటాడండి, ఎప్పుడు చూసినా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటాడు. ఆయన్ని చూస్తే అనిపిస్తుంది నాకు ఇవే తగ్గించుకుంటే మంచిది అని. ఎవరు? ఆయన మనోభావాలు దెబ్బతింటాయి. అయినా పర్వాలేదు సార్, ఏ ఆన్సర్ తట్టక మేము ఈ ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. తట్టగా ఏం కాదు, రోజు నాకు అనిపిస్తుంది. సార్ ఇక నేనేం చేయలేదు సార్. మా కాలేజ్ గ్రూప్లో ఒకడు ఉండేవాడు అనమాట. ఆడు వచ్చిన ప్రతిసారి ఊరికే మోస్తూ ఉంటాడు అవతల మనిషిని. చాలా మంది ఉంటారు అలా ఊరికే, రే మా ఏంట్రా ఈ చొక్కా నీకోసమే ఉందిరా, నీకోసం తయారు చేశారా అప్పుడు అనిపిస్తుంది. నైస్ అండి. ఈ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వాట్ల కాదు ఇంకే. ఈ టైటిల్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా ఆన్సర్స్ అలా అలా ఫాస్ట్ అయిపోవాలన్నమాట. ఫస్ట్ వన్, ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆర్ రియల్ లైఫ్ కెమిస్ట్రీ, మీరు ఎక్కువ ఫేస్ చేసింది ఏంటి? ఫేస్ చేయడం అంటే అనుభవించింది. రియల్ లైఫ్ కెమిస్ట్రీ అంత రొమాన్స్ ఉందా? అంటే స్క్రీన్లో ఏం చేయలేదని దాని అర్థం. ఓకే, హౌ మెనీ గర్ల్స్ యూ డేటెడ్? కౌంట్ లేదా? ఎప్పుడు పాపం రవి అలా ఒకేసారి ఇద్దరు లేదు, ఎవ్రీ 2 months కి ఒకళ్ళు. కానీ ఆ 2 months ముందున్న అమ్మాయి ఏమనుకుంటుంది, నేను ఇంకా ఉన్నాను రిలేషన్షిప్ లో అనుకుంటుంది, కానీ తిన్న ప్రకారం వెళ్ళిపోయింది అనమాట. అలా ఎట్ ఏ టైం ఒకళ్ళు కాదని చెప్తున్నాడు రవి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, రియల్ లైఫ్ లోనే ఎక్కువ కెమిస్ట్రీ ఉందంట, ఆన్ స్క్రీన్ తగ్గిందని చాలా బాధపడుతున్నాడు. నెక్స్ట్ రొమాంటిక్ సినిమాలు ఇచ్చేసేయండి. నేనేం బాధపడలేదండి. అయ్యో మీరు ఎందుకంటే అలా కలుపుతున్నారు? అదే వాళ్ళ స్పెషాలిటీ. దావత్ లో మొత్తం కలిపిస్తూనే ఉంటారు వీళ్ళు. తెలిసిపోయిందా? ఇప్పుడు మీరు చెప్పండి. ఆన్ స్క్రీన్ రియల్ లైఫ్ కష్టం. చెప్పాను కదా హరియానా షో స్టార్టింగ్ లోనే దేర్ ఇస్ నో వన్ అని చెప్పి, అందుకనే ఆన్ స్క్రీన్. మరి మధ్యలో సిచ్యువేషన్షిప్ కన్ఫ్యూజన్షిప్ ఏదో వచ్చింది కదా, దాంట్లో రొమాన్స్ కెమిస్ట్రీ అక్కడ అంతా. మీరు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిగా ఒక అమ్మాయిని అర్థం చేసుకుంది. అది ఎందుకు అర్థం చేసుకోరు మీరు? అతి త్వరలో రియల్ లైఫ్ లో కూడా బోల్డ్ అంత కెమిస్ట్రీ రావాలని మంచి చకచక అలా 3-4 కనేసేయాలని ఫ్యూచర్ లో. అవి వద్దు, చకచక 3-4 కనేయాలి అలాంటివి ఏమి వద్దు. జస్ట్ ఒక పర్సన్ దొరకాలి అన్నంత వరకు బాగుంది చెప్పింది. దాని తర్వాత అది మీరు చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. డేటింగ్ ఏ సెలబ్రిటీ ఆర్ డేటింగ్ అన్నోన్, ఏది మీకు కంఫర్టబుల్? ఎనీవన్, అంటే అలా పర్టికులర్గా ఇద్దరిలో చూస్ చేసుకోవడం లేదు, మనిషి బట్టి. ఎవరైనా సరే అంటున్నా రవితేజ. నాకు ఎవరైనా ఓకే. ఎవరైనా. బ్రేకింగ్ న్యూస్, నాకు ఎవరైనా ఓకే అంటున్నా రవితేజ. నేను అలా అనలేదండి, మనిషి ఇంపార్టెంట్ అన్నాను, సెలబ్రిటీ కాదా అని. అంటే సెలబ్రిటీ కంటే అన్నోన్ పర్సన్స్ బెటర్ అంటున్నారు రవితేజ. మీరు ఇలా ఆలోచించడం వల్ల చాలా మంది సింగిల్ గా ఉంటున్నారు. అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతారు అదే క్వశ్చన్, సో నువ్వు కూడా చెప్పాలి. అప్పుడు మీరు ఇలా మాట్లాడలేదు అనుకోండి, ఆల్రెడీ మాట్లాడింది ఎలా మాట్లాడతారు చెప్పండి, బోర్ కొడుతుంది ఆడియన్స్ కి. మీరు చెప్పండి ఇప్పుడు. మీరు ఇప్పుడు చెప్పండి. డేటింగ్ అన్నోన్. డేటింగ్ కంఫర్ట్స్, ఎవర్ కంఫర్ట్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అసలు అర్థం చేసుకోవాలి. మానవత్వం అనేది ఉందా అసలు? ఒక అమ్మాయి మనసుని అర్థం చేసుకోవాలి రవితేజ. కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా? రకరకాలుగా. సిట్యుయేషన్షిప్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్? సిట్యుయేషన్షిప్. ఓకే, అంటే కంఫర్ట్స్ అంటే ఎలా ఉంటుందని? కంఫర్ట్స్ ఏంటండి? అంటే సిట్యుయేషన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే ఇట్ ఇస్, అంటే నాకు తెలిసిన మీనింగ్ బట్టి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇస్ ఓన్లీ అబౌట్ ద ఫిజికల్ థింగ్. అది ఇప్పుడు నేను ఇందాక సిట్యుయేషన్షిప్ అన్నాక ఈ క్వశ్చన్ పెట్టారా? ఆల్రెడీ ఉందా ఇది? సిట్యుయేషన్షిప్ ఇస్ వేర్ ఇట్స్ నాట్ జస్ట్ ద ఫిజికల్ థింగ్. ఎగ్జిట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది.
సిచ్యువేషన్షిప్ రెండిటి కంపారిజన్. ఐ డోంట్ చూస్ సిచ్యువేషన్షిప్ ఓవర్ ఎనీథింగ్. మీరు రెండిట్లో ఒకటి పట్టుకోవాలన్నారు కాబట్టి సిచ్యువేషన్. ఇంకా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేయచ్చు. సిచ్యువేషన్షిప్ ఇస్ వెరీ యునో సఫరింగ్. నో బట్ ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ద ఫిజికల్ థింగ్ కదా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాదా? సో ఐ వుడ్ చూస్, తెలుసు నాకు కూడా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అంటే ఐ వుడ్ చూస్ కంపెనీ ఆల్సో. ఓకే, మీరేంటి? నథింగ్. అసలు నేను ఆ రెండిట్లో వాంట్ టు చూస్ ఎనీథింగ్. అంటే నేను థర్డ్ అని అనట్లేదు, థర్డ్ ఆప్షన్ కదా రెండిట్లో. నాకు అసలు పాపం ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే కమిటెడ్ సిచువేషన్షిప్ అనే దరిద్రం రామచంద్ర కావాలా? ఎందుకు కోపం వస్తుంది? కూల్ గా ఉండు, అంత నార్మల్ గానే ఉంది. హెల్త్ కి చాలా మంచిది. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. వీడికి కొంచెం అమ్మాయిల్ని మొక్కల్ని చూపించండి. బీయింగ్ caught on a secret date, being caught on a drunken drive. Secret date better. సీక్రెట్ డేట్. మా ఆన్సర్ నువ్వు ఎందుకు మారింది ఇప్పుడు ఎక్స్ప్రెషన్? ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అవును, నా ఆన్సర్ ఎందుకు కాపీ చేసావు నువ్వు ఇప్పుడు? అమ్మాయిలతో చాలా కష్టం అండి బాబు. ఎవరు రాస్తుంటారు కానీ బయట ఊరికే సెక్సిస్ట్ జోక్లు అంటారు ఏమైనా అంటే, అమ్మాయిల గురించి ఏమైనా అంటే. కానీ కనిపిస్తుంది కదా క్లియర్గా. అసలు అంత ఈజీగా అల్లుకుంటాం అనుకోలేదు. మా ఆన్సర్ వెరీ బ్యాడ్. ఏంటి రవితేజ అసలు ఇంత ఫీల్ అవుతున్నాం మేమిద్దరం ఈ రోజు? ఇద్దరు అమ్మాయిలు ఇంత బాధపడుతున్నాం, నీకు అర్థం? ఏ యాంగిల్ లో అయినా మీ ఇద్దరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మేమిద్దరం ఇంత మంచిగా నీతో ఉంటుంటే ఇందాక ఎలా అంటున్నావు? అసలు అమ్మాయిలు ఇలా ఉంటారు అలా ఉంటారు. కెమెరా పెట్టగానే మనకు యాక్టింగ్ వచ్చేస్తాయి కదండి. ఎప్పుడైనా దొరికావా అట్లా సీక్రెట్ డేట్ లో? అంటే మమ్మీ డాడీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారని చెప్పి ఇంటికి అమ్మాయి రావడం, టక్ 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 అని డోర్ మీరు డేట్ వరకే అన్నారు కదండి, ఇంటికి అమ్మాయిని తీసుకురావడం. చెప్పండి ప్లీజ్. సో అది డేట్ కాదు కానీ ఫ్రెండ్స్, ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్. కాలేజ్లో ఉన్నాం, కాలేజ్ అయిపోయింది బట్ వీ వర్ స్టిల్ టాకింగ్. వాళ్ళిద్దరు కూర్చొని బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతున్నారు, నేను ఆపోజిట్ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇద్దరు అమ్మాయిలా? ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుతున్నానండి. మీరు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ నుంచి. ఊరికే నేను ఇలా మాట్లాడుతున్నాను అటు నుంచి చూసేసరికి ఎక్కడో ఫెమిలియర్ ఫేసెస్ రెండు వస్తున్నాయి అన్నట్టు కనిపించింది అనమాట. మీ మమ్మీ డాడీ వచ్చారు. కట్ చేసేసరికి మా మమ్మీ డాడీ. నేను ఇలా చూడగానే వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమైంది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది ఏంటని వాళ్ళిద్దరు అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదు విషయం. వాళ్ళేమో వెనక్కి వెళ్ళి ఆగారు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మీరు కొంచెం నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయండి. వీఆర్ టాకింగ్ అబౌట్ స్టడీస్. నార్మల్ కంటే అప్పుడు నార్మల్ మాట్లాడలేదా? ఇప్పుడు ఫ్రెండ్స్తో మీరు ఎలా మాట్లాడతారండి? నార్మల్గా ఇలా ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఇలానే మాట్లాడుతున్నాను అనమాట. అలా చూసేసరికి వాళ్ళు నీట్గా మళ్ళీ వచ్చి ఇంట్లో రౌండ్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి నువ్వు చేసే వేషాలు ఇవా. అప్పటి నుంచి డేట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండి. సార్ ఎన్ని డేట్స్కి వెళ్ళావు చెప్పమా ప్లీజ్, లాగొద్దు. డేట్లా ఐ డోంట్ రిమెంబర్. కౌంట్ చేసుకోలే ఎప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. కిస్ ఇన్ రెయిన్, కిస్ ఇన్ షవర్, విచ్ వన్ యూ ప్రిఫర్? కిస్ ఇన్ రెయిన్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చేద్దాం అనుకుంటున్నారా? ఎన్నిసార్లు కిస్ ఇన్ ద రెయిన్ అయింది మీకు? అవ్వలేదని చెప్పాను కదండి. నా కోసమైనా అయ్యిందని చెప్పండి ప్లీజ్. సో మీ కంఫర్ట్ ఏంటండి, కిస్ ఇన్ రెయిన్ ఆర్ కిస్ ఇన్ షవర్? కిస్ ఇన్ ద రెయిన్. రొమాంటిక్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా దావత్ సీజన్ 2కి వచ్చి ఫుల్ ఆన్ మేము దావత్ చేసుకున్నాను యాక్చువల్లీ మిమ్మల్ని కలిసి. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా మీకు కూడా. మంచి బ్లాక్ బస్టర్ ఇయర్ 2025 సౌండింగే చాలా బాగుంది. సో మనందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.